అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ టి జయప్రకాష్, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ మెడిసిన్ అట్ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కడప. ఈరోజు మనము ట్యూబర్క్లోసిస్ అంటే టీబీ లేదా క్షయం దీని గురించి తెలుసుకుందామండి. ట్యూబర్క్లోసిస్ క్షయం అనేది ఇది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. ఈ జబ్బు అనేది ముఖ్యంగా వచ్చేది ఎవరిలో అంటే లో ఇమ్యూనిటీ ఉన్నవాళ్ళు, ఒకటి పిల్లల్లో కానీ పెద్దల్లో 65 వయసు పెద్ద ఉన్నవాళ్ళు కానీ, లేదా అదర్ కోమార్బిడిటీస్ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ లేదా ఇతర వేరే క్రానిక్ డిసీజెస్, క్రానిక్ లివర్ డిసీజ్ కానీ, క్రానిక్ కిడ్నీ డిసీజ్ కానీ, లేదా క్యాన్సర్ పేషెంట్స్ కానీ, కీమోథెరపీ మీద ఉన్నవాళ్ళు కానీ వాళ్ళల్లో కూడా వస్తుంది. ఇది కాకుండా మన ఇతర కారణాలు ఏంటంటే ఒకటి లో సోషో ఎకనామిక్ స్టేటస్, జనసాంద్రత ఉన్న గ్యాదరింగ్ ఎక్కువ ఉన్న ప్రదేశంలో ఉన్న వాళ్ళలో, అలాంటి చోట నివసించే వాళ్ళలో జబ్బు అనేది కామన్గా మనం చూస్తామండి. ఇది ఎందుకు వస్తుందంటే ఇది ఒక మైకోబాక్టీరియం ట్యూబర్క్లోసిస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల వస్తుందండి. ముఖ్యంగా దీని లక్షణాలు ఏంటి? 2 వారాల కంటే ఎక్కువ వ్యవధి కన్నా ఎక్కువసార్లు దగ్గుతో పాటు తెమడ పడడం, తెమడతో పాటు రక్తం పడటం, తర్వాత ఇది కాకుండా నీరసంగా ఉండడం, ఆకలి తగ్గిపోవడము, తర్వాత సాయంత్రం పూట జ్వరం రావడము, బరువు తగ్గిపోవడం, ఇవి ముఖ్య లక్షణాలండి. 2 వారాల కంటే ఎక్కువ దగ్గు ఉన్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించాలండి. ఇది టీబీ అయ్యొచ్చు లేదా కాకపోవచ్చు.